నమస్తే అందరికీ. ఇవాళ మనం రాగి దోశ అయితే చేసేసుకుందాం. ముందైతే దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు రవ్వ, ఇంకా సగం కప్ అయితే మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకొని నీళ్ళు అయితే పోసుకొని దీన్ని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మనం పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ వాటర్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టి 10 నిమిషాలు అయినాక మళ్ళీ తీసి కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటే మనం దోశ పిండి లాగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సేమ్ దోశ బ్యాటర్ ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. దీంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం ఉప్పేసి అవసరమైతే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని చేసుకున్నాక ఇన్స్టెంట్ అండి ఇది, అప్పుడప్పుడే కలుపుకొని అప్పుడే చేసుకోవచ్చు. సో వేడివేడి పెంక మీద మనం దోశలాగా అయితే చేసేసుకోవాలి. దోశ వేసుకొని పైనుంచి ఉల్లిగడ్డలు కూడా మనం టాపింగ్ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటూ 2 సైడ్లు కాల్చేసుకోవాలి. సో ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు, లేదంటే మళ్ళీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ. సో దీన్ని పల్లి చట్నీతో అయినా తినొచ్చు, లేదంటే టమాటో చట్నీతో అయినా తినొచ్చు.